గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారియో గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసిక్గా మనకు ఒక టేబుల్ ఉందండి. ఇక్కడ రీజియన్ డేటా అని ఒక 4 కాలమ్స్ ఉన్నాయి. ఐడి, నేమ్, శాలరీ, లొకేషన్, అలానే కొంత శాంపుల్ డేటా ఉంది. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి ఇక్కడ 3 రీజన్స్ ఉన్నాయి కదా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఇప్పుడు ఈచ్ రీజన్కి ఒక ఫైల్ అనేది క్రియేట్ అవ్వాలి. అలానే ఆ ఫైల్లో దాని యొక్క స్పెసిఫిక్ రీజన్ డేటా మాత్రమే ఉండాలి. అంటే మీనింగ్ ఏంటంటే చెన్నై రీజన్ ఫైల్లో చెన్నై డేటా ఉండాలి, బెంగళూరు ఫైల్లో బెంగళూరు డేటా ఉండాలి, అలానే హైదరాబాద్లో హైదరాబాద్ డేటా ఉండాలి. సో ఇది ఎలా అచీవ్ చేస్తాం? ఈవెన్ మన ఎస్ఎస్ఐస్లో కూడా సేమ్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. సో బట్ ఏడిఎఫ్లో అయితే ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటనేది ట్రై టు సీ దట్. సో ఫస్ట్ టేబుల్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, డన్. దాని తర్వాత డేటా డన్. ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ రైట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ రీజియన్ డేటా. ఓకే, ఎగ్జిక్యూట్. చూడండి, సో ఏదైతే డేటా ఉందో అంతా డేటా వచ్చింది. సో ఇప్పుడు మనకేంటి రిక్వైర్మెంట్? సో 3 రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, 3 రీజన్స్కి 3 ఫైల్స్ క్రియేట్ అవ్వాలి. అలానే ఆ ఫైల్ దాని యొక్క స్పెసిఫిక్ డేటా మాత్రమే ఉండాలి. సో అలాంటి కేసెస్ నేను లుకప్ యాక్టివిటీ, అలానే ఫర్ ఈచ్ యాక్టివిటీ, సో దాని తర్వాత కాపీ డేటా యాక్టివిటీ, ఈ 3 యాక్టివిటీస్ ద్వారా మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నేను డిస్టింక్ట్ రీజన్స్ తీసుకుంటాను. ఓకే, సో DIST డిస్టింక్ట్, సో EMP లొకేషన్, సో DISTA and distinct. ఓకే, సో ఎగ్జిక్యూట్. చూడండి, 3 లొకేషన్స్ వస్తున్నాయి కదా. జస్ట్ కాపీ చేస్తున్నది. సో ఇక్కడ మనకి ఐ థింక్ ఆల్రెడీ ప్రీవియస్ ఉంది కదా, అది డిలీట్ చేద్దాం. డిలీట్. అలానే డేటా సెట్ కూడా డిలీట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు పైప్ లైన్ ఒకటి క్రియేట్ చేద్దాం. న్యూ పైప్ లైన్. సో డెమో డేటా పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. సో దాని తర్వాత ఇక్కడ గెట్ లుకప్. ఓకే, సారీ, లుకప్ యాక్టివిటీ తీసుకోవాలా, నాట్ గెట్. సారీ గైస్. సో ఇక్కడ మనం ఏంటంటే పేరు మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. గెట్ లుకప్ డేట్. ఓకే, సో దాని తర్వాత సెట్టింగ్స్. ఇక్కడ డేటా సెట్ అనేది క్రియేట్ చేయాలి. మనకు కావాల్సింది SQL సర్వర్. ఓకే, కంటిన్యూ. పేరు ఇద్దాం ఇది సోర్స్ డేటా సెట్. దాని తర్వాత లింక్డ్ సర్వీస్. ఓకే, సో టేబుల్ నేనైతే ఏమి ఇవ్వటం లేదు. ఇక్కడ క్వెరీ తీసుకున్నాను. సో మీరు కావాలనుకుంటే సో ఎడిట్ కూడా చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సో అలానే మీరు ఇక్కడ అన్చెక్ చేసుకోండి. మనకి ఫస్ట్ రోనే కాదు, మల్టిపుల్ రోస్ వస్తాయి కాబట్టి దీన్ని అన్చెక్ చేసుకుందాం. మీరు కావాలనుకుంటే రన్ చేద్దాం, జస్ట్ టెస్టింగ్ పర్పస్. ఎందుకంటే ఒక యాక్టివిటీ కాన్ఫిగర్ చేసినప్పుడు అది ప్రాపర్గా వస్తుందో లేదో చూసుకోవాలి. లేకపోతే మొత్తం బిల్డ్ చేసిన తర్వాత ఎర్రర్ వచ్చిందనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఐ థింక్ ఇంకా రీఫ్రెష్ అవ్వలేదు. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. కావాలంటే రీఫ్రెష్ చేసుకోవచ్చు. సో స్టిల్ ఇట్స్ లోడింగ్. I don't know why it is taking so much time. Oh my god, still it's taking time. ఓకే, చూడండి ఏమేమి వచ్చినాయి. EMP లొకేషన్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై 3 వచ్చినాయి కదా. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకొని ఈ వచ్చిన అవుట్పుట్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాను. ఫర్ ఈచ్. ఓకే, కాపీ. సో పేరు మారుస్తాను. లూప్ ద ఫైల్స్, పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. సెట్టింగ్స్ సీక్వెన్షియల్. ఓకే, సో అరే అంతే కదా. యాక్టివిటీ డాట్ అవుట్పుట్ డాట్ వాల్యూ అనేది అరే అనమాట. సో యాక్టివిటీస్. ఓకే,
ఇప్పుడు మనం కాపీ డేటా యాక్టివిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో కాపీ డేటా ఇక్కడ జనరేట్ ఫైల్స్. ఓకే, సో సోర్స్లో ఇంకొక డేటా సెట్ క్రియేట్ చేస్తాను, న్యూ, ఇది కూడా సీక్వల్ అనమాట. సో అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్. ఓకే, సో టార్గెట్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. ఓకే, సో టేబుల్ కాదు క్వెరీ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సో అలానే ఇక్కడ ఓకే, సో క్వెరీ రాయాలన్నమాట. ఓకే, ఏంటిదంటే క్వెరీ మనకి ఏదైతే రీజియన్ వస్తుందో ఆ రీజియన్ బట్టి మనకి డేటా అనేది రావాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఏంటి, బెంగళూరు వచ్చిందనుకోండి, సో అప్పుడు ఏం రావాలా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ని వేర్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు బెంగళూరు. సెకండ్ టైంలో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ని వేర్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు చెన్నై. థర్డ్ టైం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ని వేర్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్. అంటే ప్రతి ఇటరేషన్ కూడా మనకి రీజియన్ నేమ్ అనేది మారుతూ ఉంటుంది. సో దాన్ని క్యాప్చర్ చేయడానికి మనం స్టేట్మెంట్ అనేది డైనమికల్గా కంకాటినేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఎలా ఏంటనేది కూడా విల్ ట్రై టు సీ దట్. సో ఫర్ టైమింగ్ నేనైతే సో డ్యూ టు ఓకే, సో టైం సేవ్ అవడానికి కోసం ఇది రాశాను అనమాట. డోంట్ థింక్. ఓకే, చూడండి, కంకాట్ అనే ఫంక్షన్తో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రీజియన్ డేటా వేర్ ఈఎంపీ లొకేషన్. ఈఎంపీ లొకేషనే కదా, చూడండి ఇక్కడ ఏముంది, ఈఎంపీ లొకేషన్ కదా. సో ఐటమ్ డాట్ ఈఎంపీ లొకేషన్ అంటే మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఫర్ ఈచ్ యాక్టివిటీ ఆ అవుట్పుట్ని ఇక్కడ వేరే కండిషన్లో రాసాం అనమాట. అంతే కదండి. ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్లో మనకి ఒక రీజియన్ వస్తే ఆ రీజియన్ తోటి ఫైల్ క్రియేట్ అవ్వాలి, అంతే కదా. మళ్ళీ సెకండ్ ఇటరేషన్ అందువల్ల ఇక్కడ వేరే కండిషన్లో పాస్ చేస్తున్నాం కాబట్టి ఆ రీజియన్ డేటా మాత్రమే వస్తుంది, అంతా రాసి. ఇది ఇక్కడ లాజిక్ ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే, సో మీకు అర్థమైంది అనుకున్నా, జస్ట్ కంకాటినేట్ సో కోర్స్ బిల్డ్ చేశాను, అంతకు మించి ఏం చేయడం నేను. క్లిక్ అని ఓకే. సో ఇది డైనమిక్. సారీ ఎక్కడ ఇవ్వకూడదు అనమాట, సారీ గైస్. ఎక్కడ ఇవ్వాలంటే ఎడిట్లో ఇవ్వకూడదు, ఎక్కడ ఇవ్వాలి చూడండి, యాడ్ డైనమిక్ అంటే ఓకే దట్స్ ఇట్. సో మీరు దీన్ని పెద్ద చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, చూడండి మనం డైనమిక్గా బిల్డ్ చేసాం అన్నమాట. దాని తర్వాత సింపుల్ ఏంటి, న్యూ, ఎక్కడ ఫైల్స్ జనరేట్ అవ్వాలి, అజూర్ బ్లాక్ స్టోరేజ్, కంటిన్యూ, సిఎస్వి కంటిన్యూ, సో టార్గెట్ ఫైనల్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్, అజూర్ బ్లాక్ స్టోరేజ్, అలానే ఫస్ట్ హెడర్, బ్రౌజ్, సోర్స్ డేటా ఫైల్స్. సో ఇక్కడ టార్గెట్ రీజియన్ డేటా. ఓకే, సో నన్ చూడండి, సో పేరు, లింక్డ్ సర్వీసు, సోర్స్ కంటైనర్, అలానే ఫోల్డర్ నేమ్. ఈ ఫోల్డర్ ఆల్రెడీ లేదు, క్రియేట్ అవుతుందన్నమాట ఆన్ ద ఫ్లైలో. సో ఓకే, సో అలానే ఇక్కడ ఒక డేటా సెట్ ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాం, ఎందుకంటే మనకి ఫైల్ నేమ్స్ అని ఎలా వస్తాయి, బేస్డ్ ఆన్ ద రీజియన్ నేమ్ వస్తాయి. ఓకే, లెట్స్ సీ దట్. సో రీజియన్ నేమ్, అలానే ఇక్కడ కూడా సో రీజియన్ నేమ్. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ కూడా మనకు వస్తుంది కదా, ఇక్కడ మనకి సో ఐటమ్ డాట్ ఈఎంపీ లొకేషన్, సో ఈఎంపీ లొకేషన్, దాట్స్ ఇట్. ఓకే, దాట్స్ ఇట్. ఇలా మనం ఏంటంటే కాన్ఫిగర్ చేసాం అనమాట. ఓకే, సో ఇప్పుడు సోర్స్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 రీజియన్స్ అని చెప్పానండి. ఓకే, సో ఫస్ట్ బెంగళూరు వచ్చిందనుకోండి, ఇక్కడేం వస్తుందంటే ఈ క్వెరీలో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ని వేరే ఎంప్లాయీ లొకేషన్ ఈజ్ కాల్డ్ బెంగళూరు. ఓకే, బెంగళూరు అవుట్పుట్ వస్తుంది కదా, ఆ అవుట్పుట్ తోటి మనం ఏం క్రియేట్ చేస్తున్నాము ఇక్కడ. సో మీరు అబ్జర్వ్ చేస్తే టార్గెట్ డేటా సెట్లో ఈ కంటైనర్లో ఈ ఫైల్లో సో మనకి ఇది ఫైల్ నేమ్ ఏం రావాలా, బెంగళూరు వస్తుంది. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే సో వీ కెన్ క్రియేట్ ఇట్. బట్ ఇక్కడ ఇంకొక మిస్టేక్ కూడా ఉంది. ఓకే, ఏంటిదంటే మిస్టేక్, ఇక్కడ ఓన్లీ ఫైల్ నేమ్ వస్తుంది కానీ డాట్ ఎక్స్టెన్షన్ రాదు. ఇప్పుడు డాట్ టీఎక్స్టీ డాట్ సిఎస్వి రాదు కదా, జస్ట్ ఇక్కడ లొకేషన్ నేమ్ వస్తుంది. కానీ మనం ఫైల్ ఏంటి డాట్ టీఎక్స్టీ కానీ డాట్ సిఎస్వి ఉంటుంది కదా, దానికోసం కంకాట్ సో డాట్ టీఎక్స్టీ.
ఓకే, ఇలా ఇవ్వాలి. లేకపోతే ఫార్మాట్ అనేది వేరే విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో కంక్యాట్, సో ఇలా మనం డిఫైన్ చేయాల్సి ఉంది. అప్పుడే మనకి ఫైల్ అనేది ప్రాపర్గా వస్తుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదనే ఇష్యూ వస్తుందో. విల్ ట్రై టు సీ దట్, నో ప్రాబ్లం. సో validate, I think it looks good. debug. సో ఇక్కడ టార్గెట్ ఏడిఎఫ్ ఫైల్స్ అనేది ఏ ఫోల్డర్ లేదనమాట. కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. టార్గెట్ అనేది పేరుతో ఎక్కడ ఫోల్డర్ లేదు. చూద్దాం, ఇది ఏమైనా ఇష్యూ వస్తే విల్ ట్రై టు ఫిక్స్ ఇట్ వన్స్ అగైన్. ఓకే, సో రిఫ్రెష్. ఐ థింక్ ఇప్పుడే క్రియేట్ అవుతుంది. బెంగళూరు, చెన్నై. కాబట్టి మీరు డేటా కూడా చూసుకోవచ్చు. చూడండి, బెంగళూరు.txt వచ్చింది. ఎడిట్ ఏముంది, బెంగళూరు. అఫ్కోర్స్ మనం డబుల్ కోడ్ తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బెంగళూరు ఉంది, దాని తర్వాత చెన్నై ఉందో చూద్దాం. ఎడిట్ చెన్నై. సో రిఫ్రెష్ చేద్దాం, హైదరాబాద్ కూడా వచ్చింది. హైదరాబాద్ వచ్చింది. ఓకే, చూడండి, ఇలా 3 ఫైల్స్ అనేది నేను క్రియేట్ చేయాలి ఆన్ ద ఫ్లై, డైనమిక్గా. అంటే మీరు ఈ టేబుల్లో ఎన్ని రీజన్స్ ఉంటే అన్ని ఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి. చూడండి, అలానే పైప్ లైన్ కూడా సక్సెస్ అయిందన్నమాట. ఇలా మనకేంటంటే సో డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మెయిన్ క్రిటికాలిటీ ఏంటంటే జస్ట్ ఇక్కడ సో ఈ కండిషన్ బిల్డ్ చేయడమే, అంతకుమించి రిమైనింగ్ అన్నీ కూడా మనకు తెలిసినాయి అన్నమాట. ఓకే, సో ఆ వచ్చిన అవుట్పుట్ని ఫర్ ఈచ్కి ఈ సెల్ఫ్ స్టేట్మెంట్లో ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తే దాని యొక్క డేటా వచ్చి అలానే ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే రకరకాల యూజ్ కేసెస్ అనేది రియల్ టైంలో ఉండడానికి అవకాశం ఉందన్నమాట. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ నెక్స్ట్ వీడియో. చలో బాయ్.